మందిపై సర్వే కత్తి 75 మంది ఎమ్మెల్యేలను సాగనంపాలని పీకే సలహా 10 మంది వైసీపీ ఎంపీలపైన వ్యతిరేకత గ్రాఫ్ పడిపోయిన వారిపై వేటు కనీసం 60 మందికి ఉద్వాసన సీఎం జగన్ యోచన ఆయా చోట్ల అదనపు ఇన్ఛార్జీలు దీనిపై ఎమ్మెల్యేల ఆందోళన టీడీపీ జనసేన పొత్తు వార్తలపైన పాలకపక్ష పెద్దల్లో గుబులు అధికార పక్షంలో సర్వేలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగా పడిపోయిందని, కనీసం 75 మందిని మార్చాలని పీకే సూచిస్తే 60 మందిని సాగనంపాలని జగన్ నిర్ణయానికొచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయా చోట్ల అదనపు ఇన్ఛార్జీల నియామకం ఎమ్మెల్యేల్లో మరింత గుబులు రేపుతోంది. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఏకంగా ఆందోళనకే దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ పరాజయం ఖాయమన్న విశ్లేషణలు ప్రభుత్వ పెద్దలను ఇంకా కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో అభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్, ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని సర్వేలు చెబుతున్నాయని వారంటుండగా, దానిని మరుగుపరిచి ఎమ్మెల్యేల గ్రాఫే క్షీణిస్తోందని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. తమ సొంత సర్వేలు, ఐపాక్, మరో ఢిల్లీ సంస్థ సర్వేలు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పీకే విశ్లేషణల ఆధారంగా పలువురు ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వరాదని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ప్రస్తుతం 151 సీట్లు ఉన్నాయి. వీటిల్లో 75 స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వారు గెలవటం కష్టమని, వారిని మార్చేయాలని పీకే సూచించగా, సొంత సర్వేల ఆధారంగా కనీసం 55 నుండి 60 మందిపై వేటు వేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ, బాపట్ల జిల్లాల్లో బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు, పల్నాడు జిల్లాల్లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాల్లో మార్కాపురం, ఎర్రగొండపాలెం, నెల్లూరు జిల్లాల్లో కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు, తిరుపతి జిల్లాల్లో వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, కందుకూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలన్న యోచనలో అధిష్టానం ఉందని వైసీపీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అలాగే ప్రస్తుత పరుచూరు, కొండపి ఇన్ఛార్జీలను మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో ఎచ్చెర్ల, కురుపాం, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, బొబ్బిలి, శృంగవరపుకోట, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణ, పాయకారావుపేట, నర్సీపట్నం, అరకు, గాజువాక, పాడేరు, కోస్తాల్లో పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, పెనమలూరు, విజయవాడ పశ్చిమ, మైలవరం, అవనిగెడ్డ, రాయలసీమలో పూతలపట్టు, పలమనేరు, సింగనమల, పత్తికొండ, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం, కళ్యాణదుర్గం, నందికొట్కూరు, మైదుకూరు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపైన ప్రతికూల నివేదిక వచ్చినట్లు చెప్తున్నారు. ఈ స్థానాల్లో అదనపు ఇన్ఛార్జీల నియామకానికి కార్యాచరణ సిద్ధమైందని అంటున్నారు. 10 చోట్ల కొత్త ఎంపీ అభ్యర్థులు. లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీలపై భారీ ప్రతికూలత ఉందంటూ సర్వేల్లో తేలినట్లు సమాచారం. దీంతో అనంతపురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో వారిని మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారని చెప్తున్నారు. నర్సాపురంలో ఎంపీ రఘురామరాజు స్థానంలో ఎటుతిరిగి కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నారు. వైసీపీలో భారీ కుదుపు. సర్వే ఫలితాల ఆధారంగా అధిష్టానం భారీగా అభ్యర్థులను మార్చబోతోందని, తమ నియోజకవర్గాలకు అదనపు ఇన్ఛార్జీలను నియమించనుందన్న వార్తలు వైసీపీ ఎమ్మెల్యేలను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ను సమన్వయకర్తగా నియమించడంతో గడిచిన 4 రోజులుగా ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి సుచరిత ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. ఇది చూశాక మిగతా ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారోనని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆ రెండూ కలిస్తే దెబ్బే. ఇంకోవైపు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయన్న వార్తలు వైసీపీ పెద్దలను కలవరపరుస్తున్నాయి.
ఈ రెండు పార్టీలు కలిస్తే వార్ వన్ సైడ్ అవుతోందని వైసీపీ ఎంపీ రఘురామరాజు ప్రకటించారు. పబ్లిక్ టాక్ పేరిట నిర్వహించిన సర్వేలో ఇది తేలిందని చెప్పారు. ఆ సర్వే ఫలితాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ వచ్చాక తమకు పనిచేసే అవకాశం లేకుండా పోయిందని, తమనెవరూ లెక్క చేయడం లేదని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కడమే తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధే లేదని, రోడ్ల దుస్థితి, కనీసం మరుగు కాల్వలు కూడా నిర్మించలేని పరిస్థితి ఉందని, దీనివల్లే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో జనం నిలదీస్తున్నారని అంటున్నారు. ఇక ప్రజల్లో మమేకమయ్యే పరిస్థితి ఎక్కడిదని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకోకుండా సర్వేల ఫలితాలంటూ అధిష్టానం ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బంది పెడుతోందని కొందరు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీ, జనసేన చేతులు కలిపితే మొదటికే మోసం వస్తుందని, వైసీపీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమని చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.